హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఏప్రిల్ 10th నాడు రిలీజ్ అయిన సినిమా పేరు ఏంద్రా అంటే జాక్. దీంట్లో హీరో వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ వచ్చేసి వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజు, నరేష్, బ్రహ్మాజీ అందరూ ఉన్నారన్నమాట. సినిమా స్టోరీకి వస్తే మన హీరో పేరు వచ్చి ప్యాబ్లో నిరూడా. మరి జాక్ ఎందుకు పెట్టారంటే మనోడు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. సో ఏదన్నా చేస్తూ ఉంటాడు, అన్ని వాడికి నచ్చినట్టు చేస్తాడు, కానీ ఏది పైన మాస్టరీ చేయదు. కానీ మనోడికి ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది. ఏంద్రా అంటే రాలో జాయిన్ అవ్వాలని వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాడు. మనోడు దేశభక్తి కోసం వాడు జాబ్ ఇచ్చేంతవరకు ఎందుకు, దేశభక్తి ఉండేది ముందు నుంచి అని కెలుపుతూ ఉంటాడు. అట్టా ఒక ఫాలో అయ్యి ఒక కేసు పట్టుకొని ఆ కేసు వెంట చేశాడు అనుకొని మన చీఫ్ వచ్చేసి ప్రకాష్ రాజ్ అనమాట. పోతే ఆ కేసు ఎలా సాల్వ్ అయింది అనేది ఇది. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే కొడుకు ఏమవ్వాలనుకుంటున్నాడు అనేసి పెద్ద నరేష్ వచ్చేసి ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్తారు. ఆ డిటెక్టివ్ హెడ్ వచ్చి బ్రహ్మాజీ, ముస్లిం అతను. ఆయన కూతురే హీరోయిన్. ఆమె వీడిని ఫాలో అయ్యేసి వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అని కనిపెట్టాలనుకుంటారు. సో ఇదంతా సినిమా స్టోరీ. సినిమా ఎలా ఉంది? సినిమా వచ్చేసి స్పై యాక్షన్ కామెడీ సినిమా అన్నాడు. ఈ స్పై యాక్షన్ ఈ రెండు వచ్చి కామెడీ చేసి పాడుదొబ్బింది. కామెడీ ఓకే, కొద్దిగా సీరియస్గా కామెడీగానే ఉంది అక్కడక్కడ. అదనమాట నిజంగా చెప్పాలంటే. మన బొమ్మరిల్లు భాస్కర్ అతను తెలియని జాన్రాకి వెళ్ళాడు. ఈ రా అని చెప్పి ఇవన్నీ తీసుకెళ్ళేదంతా చాలా కామెడీగా ఉంది అదంతా. మరి ఎందుకంటే రా అనేది ఎంట్రీయే మనకి ఎలా ఉంటుందిరా అంటే, ఒకటి ఐబీ నుంచి ఎంట్రీ అవుతారు, ఇంకోటి ఐపీఎస్ అటు సైడ్ నుంచి ఎంట్రీ అవుతారు. డైరెక్ట్గా మీరు రాలోకి రండి అని తీసుకెళ్ళి ఇచ్చారు. ఎందుకంటే రాలో ఎప్పుడు ఆల్రెడీ ఉన్న సర్వీసెస్లో నుంచి పిక్ చేస్తారు, హ్యాండ్ పిక్ చేస్తారు. వీడు కరెక్ట్ అని ఇంటర్వ్యూ పెట్టి ఎవడు రాలేకపోరు. ఆ చిన్న కామన్ సెన్స్ కూడా మన వాళ్ళు ఎంక్వైరీ చేయలే, అవసరం లేదు మన కథకి, మనం లిబర్టీ తీసుకుందాం అనుకున్నారు. సరే లిబర్టీ తీసుకున్నారు. వీళ్ళు రాగా ఉండి పోయేదంతా బ్లూటూత్లు పెట్టుకుంటారు, మాట్లాడుతూనే ఉంటారు తప్పించి అక్కడ ఏదో అరగదీశారు అన్నట్టు ఏదో ఉంటుంది తప్పించి పెద్ద ఏం జరగదు. అదంతా కొద్దిగా ఫన్నీగానే ఉంది. అంతమంది రావాలి కనుక్కోలేంది మనోడు ఒకడు ఇది ఎక్విప్మెంట్లు లేకుండా అన్నీ కనుక్కొనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా ఫన్నీగా ఉంది. కానీ నీట్గా ఉండేది ఏంటంటే పాజిటివ్గా అనిపించింది హీరోనే. మనోడు ఎనర్జీ లెవెల్స్ పీక్స్ ఉన్నాయి, భీకరమైన ఎనర్జీ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ అంత బ్రహ్మాండంగా ఉండడంతో పాటు ఆ పంచ్లు కొద్దిగా డీజేటీలకు ఉన్నట్టు కొద్దిగా దాని తగ్గించి ఎగ్జాక్ట్ అట్ట కాదు, దాని తగ్గించి ఇంచుమించు ఆ స్టైల్లోని ఆ ఉర్దూ కానీ, ఆ హిందీ కానీ, ఆ తెలుగు కానీ, ఆ మ్యానరిజమ్స్ కానీ ఉండడం వల్ల మనకు కొద్దిగా బాగానే అనిపిస్తుంది. హీరోయిన్ జోలికి వచ్చాము అంటే తను పెద్ద ఉపయోగపడింది సినిమాకి అని మట్టుగా చెప్పుకునేకి అంత ఇదైనా పర్ఫార్మెన్స్, ఓ రేంజ్ పర్ఫార్మెన్స్, క్లోజప్ షాట్లే 2-3 ఉన్నట్టున్నాయి అంతే. మిగతాన్ని ఏదో ఉంది అంతే, పాటలకు ఉంది అన్నట్టు ఉంది. కానీ మిగతాది సూపర్ ఉంది ఇది అదేం మనం చెప్పేయలేదు. నరేష్ మిగతా వాళ్ళంతా అంతంత మాత్రం. ప్రకాష్ రాజ్ది కూడా పెద్ద మనం చెప్పుకునే తగ్గట్టు ఏం లేవు, ఓకే ఉన్నాయి అంతే, దానికి మించి ఇంకేం లేదు. ఇట్లా మనం డిఓపికి వచ్చామంటే డిఓపి డీసెంట్ వర్క్ ఉంది మనకి. నవీన్ నోలి ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. మ్యూజిక్కి వచ్చామంటే 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఎరగదీశారు శామ్స్తో పాటు. కానీ ఎలా ఉందంటే ఓకే పర్లేదు, సూపర్ ఉందని అయితే నేను చెప్పను, పర్లేదుగానే ఉంది, అంతేగాని దానికి మించలేదు. సో సినిమా అయితే మనం వెళ్ళి చూడాలా వద్దా అని అనుకుంటే మటుకు చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ పరంగానే ఉంటుంది, ఫ్యామిలీతో హ్యాపీగా పిల్లలతో వెళ్ళి చూడొచ్చు. ఎట్లాంటి పనికి మనల్ని ఏం ఉండవు. పెద్దగా 1-2 డైలాగులు కొద్దిగా వేరు ఉంటుంది, కానీ ఆ ముద్దు పెట్టు అనేది కానీ ఇంకోటి ఏదన్నా కానీ అదంతా కూడా మనం పెద్ద పట్టించుకోని అవసరం లేదు, హ్యాపీగా చూడవచ్చు మొత్తం. కానీ వెళ్ళి చూడాలా అంటే నేను సిద్ధు ఫ్యాను, నేను వెళ్ళి చూస్తాను
అనేటోళ్ళకైతే ఓకే, మీరు వెళ్ళి చూడండి. లేదు ఇది ఏదంటే పెద్ద మనం అంత వెళ్ళి చూసి అంత సూపర్గా అయితే లేదు, అవాయిడ్ చేసేయచ్చు. హ్యాపీగా ఓ నెల ఆగామంటే ఏదో ఓటీటీలో వస్తుంది, అక్కడ కూర్చొని హ్యాపీగా ఏదో శని ఆదివారాలు చికెన్ తింటూ చూడవచ్చు అంతే, దాని మించి పెద్ద ఏదైనా. కానీ ఓటీటీలో చూడవచ్చు, బాగా అనిపిస్తుంది. డబ్బులు పెట్టి ఇంత టికెట్ రేట్లు పెట్టి చూడాలంటే అది మనం ఆలోచించాల్సిన విషయం అంతే. దానికి మించి మనం పెద్ద చెప్పుకోబోయేదేం లేదు సినిమా గురించి. ఒక యావరేజ్ సినిమానే ఇది, సూపర్ సినిమా కాదు. బొమ్మరిల్లుకి భాస్కర్కి అంత ఇది దీన్ని పుల్ ఆఫ్ చేయడానికి ఇది అవ్వలేదని అనుకోవాలి. యాక్షన్లో కానీ నాకు కొద్దిగా తేలిపోయాడు అనిపించింది. ఈ స్పై వీటిల్లో కూడా కొద్దిగా తేలిపోయాడు అనిపించింది. అతను స్ట్రాంగ్ ఉన్న సీన్స్ అయితే మటుకు స్ట్రాంగ్గా ఉంది, అవి కొద్దిగా బాగా అనిపించాయి. ఒకటి రెండు అంత వాడు ఎందుకు రాలో చేరాలనుకున్నాడు అవన్నీ కూడా ఓకే, బాగానే ఉంది. సిద్ధు ఈ స్ట్రాంగ్ ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది. అంతే తప్పించి మిగతా అంతా మనం అనుకొని వదిలేయాల్సిందే. సో ఈ మూవీ గురించి ఇంతే. మీరు చూడాలనుకుంటే చూడండి. మీరు చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.